Hi, hello, welcome back to my channel. నా ఛానల్ ని చూస్తున్నట్టయితే హాయ్ ఐఎమ్ నందు. సో ఈ రోజు మనం ఒక ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు, హౌ టు బీ అ గుడ్ మదర్ అండ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి. నాకు తెలిసి ఈ జనరేషన్ మామ్స్కి అతి పెద్ద టఫెస్ట్ టాస్క్ ఏదైనా ఉంది అంటే పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడమే. నేను కూడా ఒక ఇద్దరు పిల్లలకి అమ్మని అండ్ నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. సో నేను ఎలా ఫేస్ చేశాను అండ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాను ప్రెసెంట్, ఫస్ట్లో ఏ మిస్టేక్స్ చేశాను అండ్ ఇప్పుడు తెలుసుకొని ఎలా హ్యాండిల్ చేశానని కూడా మీకు నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా చిన్న చిన్న టిప్స్ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు బీ అ గుడ్ మదర్, మంచి అమ్మగా ఎలా ఉండాలి, మరీ ముఖ్యంగా పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి. టాపిక్ నెంబర్ 1, మంచి అమ్మ అంటే ఎవరు? సో అమ్మ అంటేనే పేషెన్స్ ఉండాలి, కేర్ ఉండాలి అండ్ పిల్లల కోసం మనం వాల్యుబుల్గా టైం స్పెండ్ చేయాలి అండ్ క్వాలిటీ టైం ఇవ్వాలి. వాళ్ళకి సపరేట్గా వాళ్ళకంటూ కొంచెం టైం అనేది మనం స్పెండ్ చేయాలి. అప్పుడే పిల్లల మనసులో ఏముంది, వాళ్ళ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలో మనకు కూడా అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మనం పాటిస్తే చాలు. లుక్స్ తో అండ్ సోషల్ మీడియాతో లైఫ్ ని అస్సలు కంపేర్ చేయొద్దు. ద మెయిన్ ప్రాబ్లం మనకి యాజ్ ఏ మామ్ గా మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం అండ్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ని పిల్లల మీద చూపించడం ఇవన్నీ చాలా న్యాచురల్. బట్ మనం చేసిన మిస్టేక్స్ ని తెలుసుకోవాలి అండ్ అలాగే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే రెక్టిఫై చేసుకుంటూ వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. దట్స్ వాట్ మేక్స్ మామ్ గ్రేట్. టాపిక్ నెంబర్ 2, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ పిల్లల టాంట్రమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో జనరల్గా 5 to 6 years ఏజ్ నుంచి మనం స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో వాళ్ళకి బ్రెయిన్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి, బట్ సేమ్ టైం కంట్రోల్ కూడా ఉండాలి దాని మీద. సో అసలు టాంట్రమ్స్ అంటే ఏంటి? టాంట్రమ్స్ ఎలా ఉంటాయంటే, నాకు ఇదే కావాలి, నేను ఇదే తింటాను, ప్రతి చిన్న విషయాన్ని రచ్చ చేయడము, కింద పడి ఏడవడము, వాళ్ళు అనుకున్నదే జరగడము. లైక్ వాళ్ళు 2 minutes ఫోన్ చూస్తారు, మనం ఫోన్ లాగేసుకుంటాం. మనం ఫోన్ ఇచ్చే వరకు కింద పడి దొల్లి ఏడ్చి రచ్చ రచ్చ చేస్తారు. తీరా మనం ఆ టార్చర్ భరించలేక ఫోన్ అనేది తిరిగి ఇచ్చేస్తే ఒక్క మాట పదే పదే చెప్తూ ఉంటారు అండ్ వాళ్ళ మీద అటెన్షన్ కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, వాళ్ళకి ఈ ఏజ్లో ఎమోషన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం తెలీదు. సో ఆ ఎక్స్ప్రెస్ చేయడం తెలియక ఇలా ఫ్రస్ట్రేషన్తో బయటికి వచ్చేస్తూ ఉంటాయి ఎక్స్ప్రెషన్. ఇప్పుడు టాంట్రమ్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు 3rd స్టెప్కి వెళ్ళిపోదాం. ఈ టాంట్రమ్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి. పాయింట్ నెంబర్ 1, వాళ్ళ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వండి. లైక్ వాళ్ళు ఎప్పుడైనా బాధగా కూర్చుంటే నువ్వు ఎందుకో బాధపడుతున్నావు అనిపిస్తుంది నాన్న, ఏమైంది నాన్న అని దగ్గరికి తీసుకొని అడగండి. ఒక చిన్న హగ్ లేదా దగ్గరికి తీసుకొని మాట్లాడడం వల్ల వాళ్ళకి చాలా ఎమోషనల్ సపోర్ట్ అనేది వాళ్ళకు. మనం అలా చేయడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా కామ్ అయిపోతారు. ఫస్ట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఫస్ట్ కామ్ అవుతారు. పాయింట్ నెంబర్ 2, చాయిస్ ఇవ్వండి. మీరు వాళ్ళకి నచ్చింది వేయాలని కాదు, లైక్ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని టూగా. ఇప్పుడు నేను, మా పాప ఉంది, రెడ్ ఫ్రాక్ వేసుకుంటావా, బ్లూ ఫ్రాక్ వేసుకుంటావా అని అడుగుతాను. డైరెక్ట్గా ఈ ఫ్రాక్ తీసుకెళ్ళి అడగకుండా జస్ట్ నేనే 2 సెలెక్ట్ చేసి ఆ 2లో తనకి చాయిస్ ఇస్తాను. అలా చాయిస్ ఇవ్వడం నేర్పించండి. చాయిస్ చేసుకోవడం వాళ్ళకి ఆ టాంట్రమ్స్ టైంలో మనం కామ్గా ఉండాలి. వాళ్ళు అరుస్తూ ఉన్నప్పుడు మనం కూడా తిరిగి అరవకూడదు. ఫస్ట్ మనం కామ్గా ఉంటే మనల్ని చూసి వాళ్ళు కామ్ అవుతారు. పిల్లలు ఎలా అంటే అద్దంలాగా, మనం ఏ చేస్తే అది ఎలా చూపిస్తుందో. సో వాళ్ళు అరుస్తున్నప్పుడు మనం అరవకూడదు, వాళ్ళు అరుస్తున్నప్పుడు మనం కామ్గా ఉంటే స్లోగా వాళ్ళు సెటిల్. డైలీ రొటీన్ అనేది వాళ్ళకి ఒకటి మెయింటైన్ చేయండి. షెడ్యూల్ అనేది సెట్ చేయండి ఫస్ట్. సో వాళ్ళకి షెడ్యూల్ మెయింటైన్ చేయడం వల్ల స్లోగా టాంట్రమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. దానికి ప్లేస్ అనేది ఉండదు ఫస్ట్. పాయింట్ నెంబర్ 5, ప్రైజ్ ద గుడ్ బిహేవియర్. వాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు చాలా బాగా చేసావు నాన్న, కీప్ ఇట్ అప్ నాన్న అని జస్ట్ వాళ్ళని మెచ్చుకోండి. అప్పుడు వాళ్ళకి ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. సో గుడ్ హ్యాబిట్స్ ఇంకా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటూ నేను కొంచెమైనా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన టిప్స్ అని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే తప్ప నేను చెప్పేస్తున్నాను అని కాదు. చిన్న చేంజెస్ అనేది మన లైఫ్లో చేసుకుంటే ఈ చేంజెస్ వాళ్ళ లైఫ్కి చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఐ హోప్ మీకు నా వీడియో మీకు ఎలా హెల్ప్ఫుల్ అయిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకొని నా పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నాను అండ్ దే ఆర్ బెటర్ నౌ.
ఎవరైతే మామ్స్ ఉన్నారో అండ్ మామ్ టు బీస్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్సే మన లైఫ్ కి చాలా ఇంపాక్ట్ ఉంటాయి. వి ఆల్ హ్యావ్ టఫ్ డేస్, బట్ కొంచెం ప్రేమ అండ్ చిన్న చిన్న స్ట్రాటజీస్ తో దాన్ని మనం చేంజ్ చేసుకుంటే లైఫ్ విల్ బికమ్ బ్యూటిఫుల్. అండ్ మీకు ఏ సిచ్యువేషన్ లో మీ పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. అంటిల్ దెన్, keep glowing and keep growing. Take care. Bye bye. Thank you for watching.